శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు 279 అధ్యాయాలు పూర్తి చేసి 280వ అధ్యాయంలోని 36వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 37 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమభ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కృష్ణస్య వర్ణస్య గతిర్నికృష్టా ససజ్జతే నరకే పచ్యమానః స్థానం తథా దుర్గతిభిస్తుతస్య ప్రజా విసర్గాంసు బహున్ వదంతి. కృష్ణవర్ణుల యొక్క గతి నికృష్టమైంది. వీరు అధర్మంతో నరకంలో పడి అగ్నిలో పక్కమవుతారు. పై 14 కరణముల ద్వారా పాపం చేసి చాలా కల్పాల కాలం నరకవాసం చేస్తూ ఉంటారు అని చెప్తారు. శతం సహస్రాణి తతశ్చరిత్వా ప్రాప్నోతి వర్ణం హరితంతు పశ్చాత్ నచైవ తస్మిన్ నివసత్య నీశో యుగక్షయే తపసా సమృతాత్మ. లక్షల సంవత్సరాలు నరకంలో చరించి తర్వాత హరితవర్ణం పొందుతారు. అంటే పశుపక్షాది జన్మలెత్తుతారు అన్నమాట. ఎంతో దుఃఖం అనుభవిస్తూ కర్మాధీనుడై నివసిస్తాడు. యుగక్షయమైన తర్వాత పూర్వకృత పుణ్యకర్మ చేత సురక్షితుడవుతాడు. సవై యదా సత్వగుణే నీత్వా తమో వ్యపో హన్ఘటతే స్వబుద్ధ్యా సలోహితం వర్ణముపైతి నీలాన్ మనుష్యలోకే పరివర్తతే చ. ఆ జీవుడు సత్వగుణం కలిగి ఉన్నప్పుడు బుద్ధితో తమోగుణ ప్రవృత్తిని దూరం చేసుకొని శుభాలు పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు సత్వగుణం వృద్ధి పొందితే రక్తవర్ణం పొందుతాడు. సత్వగుణం పూర్తి అవడంలో లోపం ఉంటే ఆ జీవుడు నీలవర్ణం పొంది మనుష్యలోకంలో సంచరిస్తాడు. సతత్ర సంహార విసర్గమేకం స్వధర్మజైర్బంధనై క్లిశ్యమానః తతః హారిద్రముపైతి వర్ణం సంహార విక్షేపసతే వ్యతీతే. అప్పుడు ఆ జీవుడు మానవ లోకంలో స్వధర్మ బంధనాలతో క్లేశాన్ని అనుభవిస్తూ పసుపు పచ్చని వర్ణం పొందుతాడు, దేవతాభావం. ఆ వర్ణంతో చాలా కల్పాలు నివసించాక పుణ్యక్షయమై మనుష్యత్వం పొందుతాడు. అంటే మళ్ళీ దేవతలుగా జన్మించి మళ్ళీ మనుష్యత్వం పొందుతాడు. హారిద్రవర్ణస్తు ప్రజా విసర్గా సహస్రశస్తి స్థితై సంచరన్మై అవిప్రిమక్తో నిరయే చ తతః సహస్రాణి దశ అపరాణి గతి సహస్రాణి చ పంచతస్య చత్వారి సంవర్త కృతాని చైవ విముక్తమేన నిరయాచ్చ విద్ధి సర్వేష్టాన్యేషు చ సంభవేషు. అలా దేవతాభావంతో సంచరిస్తూ ఉన్న భోగాసక్తి విడవకుండా పాపకర్మల ఫలం నరకంలో అనుభవిస్తాడు. అలా 19,000 గతులను పొందుతాడు. అప్పుడు నరకం నుండి విముక్తి కలుగుతుంది.
ఒక్క మానవ జన్మలో తప్ప ఇతర జన్మల్లో సుఖ దుఃఖానుభవం మాత్రమే ఉంటుంది, కానీ మోక్షం కలగడానికి అవసరమైన యోగం లభించదు. ఈ సంగతి తెలుసుకో. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.